ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, ఈ డబ్బులనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి అంటే రైతు భరోసా స్కీమ్ డబ్బులనమాట. సో, అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎంతమంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి? మీకు డబ్బులు వస్తాయా రావా? కొన్ని రూల్స్ కూడా అయితే మనకు మార్పులు చేర్పులు చేశారండి. ఆ రూల్స్ ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల పథకాలనైతే అమలు చేస్తూ వస్తున్నారండి. సో, ఈ యొక్క పథకాలు అమలు చేసేటప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి నేరుగా మనకు 20,000 రూపాయల వరకు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఆయన ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మనకు తొలి విడత డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఈ డబ్బులను మనకు కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 6,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 14,000 రూపాయలు. సో, టోటల్‌గా చూస్తే మనకు 6,000 ప్లస్ 4 14,000 కలిపి మనకు 20,000 రూపాయల వరకు రైతుల ఖాతాలలోకి అయితే లబ్ధి చేకూరబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఆ రూల్స్‌నే కాకుండా కొన్ని కొత్త రూల్స్‌ని కూడా ప్రవేశపెట్టిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో, గత ప్రభుత్వం ఎలా చేసేదంటే మే నెలలో మనకు మొదటి విడత కింద 5,500 రూపాయలు ఇచ్చేది. అలాగే మనకు నవంబర్ నెలలో దీపావళి కానుకగా 2,000 రూపాయలు అయితే ఇచ్చేది. సో, 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నమాట గతంలో. తర్వాత వచ్చేసి మనకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రతి మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి మనకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అయితే ఇచ్చేసేదనమాట. మొత్తంగా 5 విడతల్లో అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు ప్రెజెంట్ కూటమి సర్కారు కూడా మనకు 5 విడతల్లో డబ్బులు ఇవ్వబోతున్నారండి. 5 విడతల్లో కూడా మనకు ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడత కింద 7,000 రూపాయలు, రెండో విడత కింద 7,000 రూపాయలు, అది 7,000 వచ్చేసి మనకు 14,000 రూపాయల వరకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నమాట. సో, కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 6,000 రూపాయలు, ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తారు. సో, మొత్తంగా 5 విడతల్లోనే సేమ్ ఇది కూడా అయితే మనకు ఉంటుందన్నమాట ఈ పథకం కూడా. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే మార్చారండి. సో, గతంలో మనకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే రైతులకు మాత్రం రైతు భరోసా స్కీమ్‌ని అమలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డ్‌ని అయితే లింక్ చేశారండి. సో, రేషన్ కార్డు కలిగి ఉండి మన పేరు మీద సొంత భూమి కలిగి ఉన్న వారికి ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది. అలాగే సొంత భూమి లేకపోయినా సరే కౌలు రైతు కార్డు కనుక మీకు ఉన్నట్లయితే కౌలు రైతులకు కూడా మీకు డబ్బులైతే వస్తాయన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులైతే కౌలు రైతుల కోసం అయితే రావండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 రూపాయలు మాత్రమే కౌలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో, గుర్తుపెట్టుకోండి, కేంద్రం నుంచి ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బులు మాత్రమే వస్తాయి. ఎవరికి సొంత భూమి కలిగిన వాళ్ళకి ప్లస్ 2 అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 అయితే ఇస్తాయి. కౌలు రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుందన్నమాట 14,000 రూపాయలు. సో, ఈ విధానంలో మనకు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారండి. దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో, వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు వెంటనే అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టారండి. విధి విధానాలు ఖరారు చేశారు. సో, గతంలో చాలామంది రైతులు కూడా అనర్హత అయితే వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి వాళ్ళకి కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టిందనమాట. ఎందుకనంటే రీసెంట్‌లీ పెన్షన్లు పెంచారు. పెంచినటువంటి అమౌంట్‌ని తిరిగి ఇవ్వడానికి 2,00,000 మందికి నోటీసులు ఇచ్చారనమాట. సో, వీళ్ళందరికీ కూడా అనర్హత ఉంది. అనర్హత ఉన్నా సరే వీళ్ళు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకున్నారు. సో, అయినా సరే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా అనర్హత ఉండి కూడా బెనిఫిట్స్ పొందుతున్నారని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి రూల్స్ పెట్టిందండి. ఆ రూల్స్‌లో ముఖ్యంగా చూసుకుంటే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వారందరికీ, సో, అట్లాంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి అయితే వాళ్ళని తొలగించడం జరిగింది. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే కౌలు రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కౌలు కార్డు అయితే ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే మనకు 10 ఎకరాల కంటే భూమి పైన ఉంటే డబ్బులైతే రావండి. 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. ఈ విధానాలతో మనకు కొత్తగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో, ఈ యొక్క
అప్డేట్స్ ప్రకారంగానే మనకు స్కీమ్ అయితే లాంచ్ చేస్తారు. మనకు రేపు జరిగే అసెంబ్లీలో మనకు దీనికి సంబంధించి ఆమోదం అయితే తెలిపి మనకు బడ్జెట్ అనేది కేటాయించి నెక్స్ట్ మన ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తారు. సో టోటల్‌గా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరో 5 రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి మనకు 7,000 రూపాయలైతే ఖాతాల్లో డబ్బులు పడతాయి. సో కేంద్ర ప్రభుత్వం మాట కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు 7,000 రూపాయలైతే ప్రెజెంట్ మనకైతే ఇస్తుందనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దాని లింక్ ద్వారా మీ యొక్క అర్హులో కాదో మీరు ఈజీగా అయితే చెక్ చేసుకొని తెలుసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.